నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఇత్తడి దీపాలను అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి నేను డిమార్ట్లో పర్చేస్ చేయడం జరిగింది. అలాగే ప్రోడక్ట్ వచ్చేసి ఎలాంటి ప్రమోషన్ కాదు, నేను పర్సనల్గా తీసుకొని మీకు అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు, మనకు రెండు అయితే తీసుకోవడం జరిగింది. డిమార్ట్లో చీప్ అండ్ బెస్ట్ అని వచ్చండి. బయట అయితే కొంచెం కాస్ట్లీగా ఉంటుంది అండ్ అక్కడ మనం బేరం ఆడాలి. ఇక్కడ అవసరం లేదు, వీళ్ళు ఎంఆర్పి పెడతారు, అలాగే స్పెషల్ ప్రైస్ కూడా పెడతారు. దాన్ని బట్టి మనకి ఇష్టం ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. బట్ క్వాలిటీ వైజ్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడొచ్చు అనమాట, బ్రాస్ పాయిల్ దీప్ అని స్టాండ్. అలాగే మనకు కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ అయితే ఉంది ఎంఆర్పి. మనకు 159 రూపీస్కి అయితే ఆఫర్లో వచ్చేసింది అనమాట. సో మనం మామూలుగా ఇంకొక దీపాంతాలు ఉంటాయి, అవి కొంచెం పట్టుకున్నప్పుడు కాలుతాయి. ఇదైతే చాలా బాగుంటుందని, నేను పెద్దగా ఉన్నాయి కదా కొంచెం, అందుకోసమనే దీని అయితే తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ మన స్టిక్కర్ అయితే ఇచ్చారు, అది కూడా తీసి చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. ఇది వచ్చేసి మెటీరియల్ మనకు మొత్తం బ్రాస్ అని కూడా చెప్పడం జరిగింది. చాలా ఫైనెస్ట్ బెస్ట్ క్వాలిటీ బ్రాస్ యూజ్ చేసామని కూడా చెప్పారనమాట. పైన ఒకటి కింద ఒకటి అయితే మనకు ఇలా మాణిక్యాలు అయితే ఉంటాయన్నమాట. ఇది మనకు అటాచబుల్ డిటాచబుల్గా ఉంటుంది. పైన కూడా మనం తీయొచ్చు అనమాట. ఇక్కడ కింద ఉంది కదా, అక్కడ మధ్యలో ఇలా వచ్చేసి మనకి ఇలా గంట రూపంలో కింద అయితే ఉంటుందన్నమాట. కింద ప్లేస్ చేసుకునే విధంగా అయితే ఉంది, లోపల ఇలా ఉంటుంది. పైన చూసుకున్నట్టయితే ఇలా అఖండ దీపం అని కూడా అంటారనమాట. ఇది దీంట్లో పెడితే ఎక్కువ సేపు అనేది వస్తుందన్నమాట. ఇందులో కాటన్ ఒత్తి పెట్టేసి ఆయిల్ పోసి పెట్టామనుకోండి, చాలా టైం అయితే వస్తుంది. సో ఇది కూడా ఇక్కడ ఒక స్టిక్కర్ అయితే కంపెనీది అయితే ఇవ్వడం జరిగింది, అది కూడా తీసి చూపిస్తాను, చూడవచ్చు. అలాగే అంతకుముందు వీడియోస్లో నేను దివాళీకి కొన్ని దియాస్ని అలాగే లైట్స్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేశాను. ఒకవేళ మీరు మిస్ అయితే నేను పైన కార్ట్లో వదిలిస్తాను, అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింకుని ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డైరెక్ట్గా చూడవచ్చు. సో పైన కూడా మనం తీసి పెట్టుకునే విధంగా ఉంది, కింద కూడా ఇలా వచ్చేస్తుంది, చూడవచ్చు అనమాట. ఇక్కడ మనకు తీసుకునే విధంగా వీళ్ళు అనువుగా అయితే పెట్టడం జరిగింది. కింద వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇది మనకు మెటీరియల్ బ్రాస్, అలాగే కలర్ వచ్చేసి గోల్డెన్ కలర్ అయితే ఉండడం జరుగుతుంది. ఇంకొకటి కూడా చూద్దాము. కంపెనీ నేమ్ వచ్చేసి షాహిల్ అని ఉంది. సో సేమ్ ఇది కూడా మనకు సేమ్ రేటు సేమ్ అనమాట. మనం దీపాలు కంపల్సరీ రెండుగా తీసుకొని ముట్టిస్తాం కదా, సో అందుకోసం అయితే నేను దీన్ని రెండుగా తీసుకోవడం జరిగిందనమాట. సేమ్ అదైతే ఎలా ఉందో ఇది కూడా సేమ్ అనమాట. మనకు డిటాచబుల్గా పెట్టుకోవచ్చు అనమాట, తీసి కూడా పెట్టుకోవచ్చు. ఇది కూడా కాస్ట్ 250 రూపీస్ ఎంఆర్పి ఉంటే మనకు 159 రూపీస్కే రావడం జరిగింది. ఇది కూడా ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. ఇది మెయిన్గా మనము దేవుడి గుళ్ళో పెట్టుకోవడానికి, ఇంకేమైనా పూజలు కానీ టెంపుల్స్ కానీ చాలా చాలా బాగుంటున్నాయి అన్నమాట. సో అందుకోసమే నేను దీన్ని తీసుకోవడం జరిగింది. ఇవేంటంటే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, మనము దీపం పెట్టిన తర్వాత కూడా ఒక గంట తర్వాత కూడా ఇట్లా పట్టుకుంటే కాలకుండా చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా కొన్ని చిన్నవి ఉంటాయి, అవి పట్టుకోవాలంటే కొంచెం భయం వేస్తుంది, ఎందుకంటే హీట్ అనేది తొందరగా వచ్చేస్తుంది. సో అందుకోసమనే వీటిని తీసుకోవడం అయితే జరిగింది. సో మళ్ళీ దీన్ని అటాచ్ చేసి అయితే చూపిస్తున్నాను. సో ఎలా దీపం ఎలా వెలిగించుకోవాలి, ఆయిల్ అండ్ కాటన్ ఒత్తి ఎలా పెట్టాలి అనేది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను, చూడవచ్చు. సో ఫస్ట్ మనం ఇలా దియాస్ని తీసుకున్న తర్వాత ముందుగా మనం కాటన్ తోటి ఒత్తి చేసుకోవాలన్నమాట. పత్తి తోటి చేసుకొని ఇక్కడ హోల్ ఉంటుంది కదా, ఆ హోల్లో పెట్టేసి ఇక్కడ ఇలా గుంజేస్తే సరిపోతుంది అనమాట. గుంజాలి, లేదు అంటే మనం అది తీసి కూడా పెట్టుకోవచ్చు అనమాట. అంటే రెండు విధాలుగా పెట్టవచ్చు. మనం కొంచెం ఎక్స్పర్ట్ అయితే తొందరగా ఇలా పెట్టంగానే వచ్చేస్తుంది అనమాట. అంటే దానికి ఒత్తి అనేది చాలా సన్నగా పేనాలన్నమాట. సన్నగా తాల్చితేనే వస్తుంది, లేదంటే రాదు. లేదు అంటే అది తీసుకొని బయటికి తీసేసి పెట్టి దాని తర్వాత మనం దాన్ని ఫిట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకొక దాంట్లో కూడా చూపిస్తాను, చూడవచ్చు మీరు. సో ఇదైతే ఈజీగా వచ్చేసింది, చూడొచ్చు.
అంటే మనము ఒత్తిని ఎంత చిన్నగా తాల్చుకుంటే అంత బెస్ట్ అనమాట. ఆ తర్వాత మనం దీంట్లోకి ఆయిల్ పోసి కొద్దిసేపు అయితే నానబెట్టాలి. అంటే నానబెడితే తొందరగా వెలుగుతాయి, ఎక్కువసేపు వెలుగుతాయి అన్నమాట. సో ఇలా ఆయిల్ పోస్తున్నా నేను, చూడవచ్చు. పైన కూడా మనం కంపల్సరీ మునిగేటట్టుగా పోయాలి. ఫస్ట్ మెయిన్ పైన ఒత్తి అనేది అందులో ఆయిల్లో మునిగాలి. లేదు అంటే మనం చేతితో ఆయిల్నన్నా దాంతో డిప్ చేయాలి. సో దాని తర్వాత మ్యాచ్ బాక్స్ని తీసుకొని ఇలా వెలిగిస్తే సరిపోతుంది అనమాట, చూడవచ్చు. ఇలా వెలిగించిన తర్వాత మనం ఎక్కడ కావాలి అనుకుంటే అక్కడ ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది మనము రోజు పూజా మందిరం కన్నా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే తులసి కోట దగ్గర కానీ ఒకేషన్ టైప్లో కానీ, అంటే ఎలా అన్నా మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు, అంత కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. సో దీని వాష్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి చింతపండుతో కానీ, లేదంటే మనకు పీతాంబరం పౌడర్ దొరుకుతుంది కదా, దాంతో కానీ వాష్ చేసామనుకోండి చాలా చాలా ఇలాగే అంటే చాలా మెరుపుగా ఉంటాయి. సేమ్ ఇలాగే మనకు బ్రాస్ కలర్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా మెయింటెనెన్స్ కానీ ఇవి కానీ చాలా బాగుంటుంది. ఇది పెడితే చాలాసేపు అయితే దీపం వెలుగుతుంది అనమాట, అఖండ దీపం టైప్గా. సో ఇది ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది, డే టైంలో ఎలా ఉంటుంది, లైట్ వేసినప్పుడు, అలాగే చీకట్లో ఎలా ఉంటుంది అనేది కూడా నేను కొన్ని శాంపుల్ ఫొటోస్ వీడియోస్ అయితే ఇస్తాను, చూడవచ్చు మీరు ఇక్కడ. సో మనం ఈ దియాస్ని కానీ ఈ మాణిక్యాలను కానీ ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చామనుకోండి, వాళ్ళు ఎవ్రీడే పూజా మందిరంలో పెట్టుకున్నప్పుడల్లా మనల్ని గుర్తు చేసుకుంటారు. సో ఇది బెస్ట్ అని కూడా చెప్పవచ్చు అనమాట గిఫ్టింగ్కి కూడా. సో వీడియోస్ అయితే ఒకసారి చూసేయండి, శాంపుల్ వీడియోస్ ఎలా ఉంది ఏంటి అనేది. ఇది ఫ్రెండ్స్ బ్రాస్ దియాస్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.